ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా బావ వాళ్ళ కొడుకుదైతే ఉపనయన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ప్రోగ్రామ్ వచ్చేసి మార్నింగ్ 7:30కి అందరూ అయితే రెడీ అయిపోయి కూర్చున్నారు. మా వదిన చూసారా బ్యాక్ సైడ్ నుంచి హాయ్ చెప్తుంది. సో నా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. సో అందరము రెడీ అయిపోయి ఇలా కార్యక్రమానికి అయితే కూర్చున్నాము. ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను కదా, అది ఫస్ట్ రోజు వచ్చేసి తనకి నలుగు పెట్టేసి పెళ్ళికొడుకుని చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఇది ఇంకా ఉపనయనానికి సంబంధించి మెయిన్ ఘట్టం అనమాట. పూజారి గారు అయితే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. వచ్చే వాళ్ళు అయితే అందరూ వస్తూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం రావడానికి అందరూ టైం తీసుకుంటారనమాట. లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఆ టైంకి అయితే వచ్చేసి వెనక చూసారా అండి డెకరేషన్ ఎంత బాగుందో, ఫ్లవర్స్తో మధ్యలో వినాయకుడు వచ్చి ఎంత బాగుందో, చాలా బాగా చేశారండి. ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చాలా డీసెంట్గా మంచిగా ఉందన్నమాట. సో మా బావగారు అక్క తన కొడుకు అయితే పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు. మా అక్క చూసారండి ఎంత బాగా రెడీ అయ్యి కూర్చున్నారో. ఇప్పుడే కదా మార్నింగ్ అందరూ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట. కింద పైన అన్నీ మొత్తం అయితే తీసేసుకున్నారండి. చాలామంది వస్తారు ఫ్రెష్ అప్ అవ్వాలని చెప్పి. తిరు మా సిస్టర్ అనమాట, తను విజయవాడలో ఉంటుంది, సువర్చల. ఇలా మేమందరం కలిసినప్పుడే ఇలా అందరము ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. లేకపోతే అందరం కలవడం అనేది చాలా కష్టం అనమాట. చాలా ఇయర్స్ తర్వాత కలుస్తూ ఉంటాము. మా జయమ్మ అత్తయ్య నేను చిన్నప్పటి నుంచి చాలా బాగా కలిసి ఉండేవాళ్ళం అనమాట. ఇంకా అందరూ దూరం వెళ్ళిపోయారండి. ఇంకా అందువల్ల ఇలా ప్రోగ్రామ్స్ అప్పుడే అందరినీ మీట్ అవుతూ ఉంటాము. మా అత్తయ్య మా బావ. యాక్చువల్గా మా అత్తయ్యకి ఇద్దరు కొడుకులు అనమాట. పెద్ద కొడుకు వాళ్ళ కొడుకుదే ఉపనయన కార్యక్రమం, తిని సెకండ్ అనమాట, తన వైఫ్. సో తను అలా ప్రోగ్రామ్ చూడాలని చెప్పి అక్కడ చైర్లో అయితే కూర్చోబెడుతున్నారనమాట. చాలా హుషారుగా ఉండేదండి మా అత్తయ్య. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల తను అలా డల్గా ఉందన్నమాట. అక్కడి నుంచి చూసారా మా అన్నయ్య హాయ్ చెప్తున్నాడు. అసలు ఈయన మా పెద్దన్నయ్య అనమాట. మా పెద్దమ్మ కొడుకులు ముగ్గురు. సో ఈ ఫ్రంట్ అతను, వెనకాల బ్యాక్ సైడ్ ఇద్దరు కూర్చున్నారు కదా వాళ్ళనమాట. ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉందండి. చెప్పాను కదా చాలా టైం తీసుకుంటుందండి. నియర్లీ 3 అవర్స్ అయితే పడుతుందన్నమాట ఈ పూజ కంప్లీట్ అవ్వడానికి. చాలా ఓపికగా చేయాలండి. ఎందుకంటే ఇది మనకి మాకు ఎట్లా అంటే ఇంకా పెళ్ళిలాగే అనమాట. పెళ్ళికి ఎట్లా టైం టేకనో ఇది కూడా సేమ్ ఉపనయన కార్యక్రమం కూడా ఇలాగే చాలా టైం ప్రాసెస్ అనమాట. 1 బై 1 అలా పూజారి గారు చెప్తూ ఉంటే వాళ్ళు చేయిస్తూ ఉన్నారనమాట. సో మా వాడికి కూడా బాగా ఓపికగా వింటూ అన్నీ చేస్తూ ఉన్నాడు మా వాడు. సో అలా అందరూ 1 బై 1 అయితే వచ్చేసారు. ఇంకా ఇది మార్నింగ్ కదా, మా రిలేషన్ వరకే అందరూ ఇక్కడ రెడీ అయ్యి అయితే కూర్చున్నారు. టీలు తాగి స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి అందరూ ఇంకా కూర్చోన్నారు. మా బ్రదర్ వచ్చేసి అది వెండి పట్టుకొని ఉన్నాడు. నీదే రెస్పాన్సిబిలిటీ అనగానే ఎంబడే మా చెల్లెలకి ఇచ్చేస్తున్నాడు అనమాట, నాకు సంబంధం లేదని. నేనేమంటున్నానంటే అది పోతే నీదే బాధ్యత అని చెప్తున్నాను. అయితే నాకు అవసరం లేదమ్మా అని చెప్పి పక్కన ఇచ్చేస్తున్నాడు అనమాట. అలా ఉంటుందండి, అంత భయము. అక్కడ వచ్చేసి మా అన్నయ్య ఏమో ఆ బ్యాగ్ నాదే అని చెప్పి చూపిస్తున్నాడు కామెడీగా. ఇలా బాగుంటుందండి సరదాగా అందరం ఇలా కలిసినప్పుడు ఏంటంటే జోకులు వేసుకోవడం కానీ అట్లా బాగుంటుందన్నమాట. కాకపోతే ఇంక మనము మామూలు అప్పుడైతే కలవం కదండి, ఇలాంటప్పుడే కదా. వీళ్ళిద్దరు తోడుకోడళ్ళు అయితే చాలా కోఆర్డినేషన్ తోటి మంచిగా అయితే వర్క్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వీళ్ళు ఇక్కడ కార్యక్రమానికి ఉన్నారు కదా. ఇక్కడ మా ఫనీ, మా సెకండ్ బావ కానీ వాళ్ళ వైఫ్ కానివ్వండి, అందరూ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అలా అన్నీ బాగానే చేసేస్తున్నారనమాట. రూమ్స్ కూడా కింద 6 ఏమో ఉన్నాయి. పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా పైన కింద మొత్తం ఒక 12 రూమ్స్ అయితే తీసుకున్నారనమాట. అందరికి వచ్చిన వాళ్ళకి ఫ్రెష్ అప్ అవ్వడానికి కానివ్వండి, మంచిగా వాళ్ళకి ప్రాబ్లం ఏం లేకుండా అందరికీ అయితే అరేంజ్మెంట్స్ అయితే బాగానే చేస్తాడు మా బావగారు. సో అలా కార్యక్రమం అయితే కంటిన్యూ అవుతుంది. వచ్చే వాళ్ళైతే వస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి 5 ఇక్కడ పెట్టారు కదండి, వీటిలో మట్టి పోసి వీటిలో నవధాన్యాలు వేసి వాటర్ చల్లుతారనమాట. వీటికి కొంచెం మొలకలు వచ్చిన తర్వాత అవి ఎంత బాగా మనకి గ్రోత్ వస్తే అంత మంచిదంట. సో వాటిని వచ్చేసి తర్వాత ఒక ముత్తైదువులకి ఇస్తారనమాట 5 మందికి. సో అలా ఒక ప్రాసెస్ అయితే ఉంటుందండి. నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలీదు. నేను కూడా ఇప్పుడిప్పుడే అన్నీ చూస్తూ ఉన్నాను, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో మా బావగారితో అట్లా వాటిలో అన్నీ మట్టి పోయిస్తూ ఉన్నారనమాట.
సో, అలా మట్టి పోసి వాటర్ చల్లిన తర్వాత వాటిని ఇంకా మనం వాటిని ఎంత గ్రోత్ వస్తే అది మన ఇంటికి అంత మంచిదంటారు. దసరా టైంలో గూడా ఇలా పెడతారు చూడండి మన ఇళ్ళల్లో అమ్మవారి దగ్గర. చాలా మంచిది ఇట్లా మనకి పచ్చగా అవి మొలకలొస్తాయని చెప్పి సేమ్ అదే ప్రాసెస్. తిను మా పిన్నండి. రెడ్ కలర్ శారీ కట్టుకుంది గదా పక్కన. ఆ లాస్ట్‌లో మా పెద్దమ్మనమాట. యాక్చువల్‌గా మా అమ్మ, మా పిన్ని, మా పెద్దమ్మ ముగ్గురనమాట. మా అమ్మగారు చనిపోయారు గదా! సో, ఇప్పుడింక ప్రెజెంట్ మా పిన్ని, మా పెద్దమ్మే ఉన్నారనమాట. కాకపోతే ఇంక నాకు వీళ్ళని చూసినప్పుడల్లా మా అమ్మ అయితే గుర్తొస్తూ ఉంటదనమాట. తను గూడా ఉంటే బావుండేది అసలని. ఇటు లాస్ట్‌లో కూర్చొని చూసారా బ్లూ కలర్ బ్లౌజ్ యేసుకొని తను మా మేనత్త. సో, అలా అందరూ అయితే వచ్చేసారనమాట. మా మెయిన్ రిలేటివ్స్ అందరూ వీళ్ళిద్దరు అక్క చెల్లెలనమాట. సో, అలా అందరం అయితే కలిసైతే ఈ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యామనమాట. మా పెద్దమ్మ బ్యాక్ సైడ్ కూర్చొనుంది. "ఎందుకు ఇక్కడ కూర్చున్నావు" అంటే ఏంటో తల ఊపుతూ ఉందనమాట. ఎందుకు ముందుకు రావచ్చు గదా అని తిను మా మేనత్త. సో, అలా మా ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుంది. మా అక్క, బావగారు వాళ్ళైతే చాలా పద్ధతిగా అయితే ఈ ప్రోగ్రామ్‌నైతే చేయిస్తున్నారు. ఈ తర్వాత గూడా తనకి గుండు చేయిస్తారండి. గుండు చేయించేసి చెవులు గూడా కుడతారనమాట. అందులోనే ఒక పార్ట్ ఇది గూడా. ఎందుకంటే దాని శాస్త్రం ప్రకారము అట్లా జుట్టు తీసేసి తనకి పోగుల్లాగా కుట్టిచ్చి, ఆ తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతదనమాట. సో, అలా చాలా అయితే ఉంటదనమాట ఈ ప్రోగ్రామ్ అనేది. నాకు కూడా ఇంకా ఇప్పుడిప్పుడే అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉందనమాట. అంతకుముందు అటెండ్ అయ్యాం గానీ, ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదనమాట. సో, ఇప్పుడైతే మొత్తం వన్ బై వన్ చూస్తూ ఉన్నాను. అసలేంటి అని చెప్పి. అలా కార్యక్రమం అయితే కంటిన్యూ అవుతూ ఉంది. సో, ఇక్కడ చూసారా నేను చెప్పాను గదా! ముత్తైదువులకి అవైతే వాయనంలాగా ఇస్తారని చెప్పి. అలా 5 మెంబర్స్‌కైతే అందరికి పిలిచి ముత్తైదువులకైతే వాయనంలాగా ఇస్తున్నారనమాట. ఏవైతే మా బావగారు ఆ వాటర్ చల్లి అందులో నవధాన్యాలను వేశారో అవి. అట్లా 5 మెంబర్స్‌కైతే ఇచ్చి వాళ్ళతో అయితే అక్షింతలేపిచ్చేసి ఆ కార్యక్రమం అయితే కంప్లీట్ అయితే చేసేస్తారనమాట. ఆ తర్వాతొచ్చేసి కిందికి తీసుకెళ్ళి అతనికి గుండు అది చేయిస్తారనమాట. సో, ఇక్కడైతే కిందికైతే తీసుకొచ్చి ఫస్ట్ అయితే దిష్టి తీసిన తర్వాత ముత్తైదువులు గానివ్వండి, మన రిలేటివ్స్ గానివ్వండి అందరండి ఎంతమంది ఉంటారో అందరూ ఇలా దిష్టి తీసి బాబుకి అట్లా అతన్ని పిలిపిచ్చి అయితే మేనమామ వచ్చేసి పోగులు తీసుకొస్తారనమాట. ఆ పోగులతోటే తనకి చెవులు కుట్టేసి, తనకి తలకి నీలాలైతే తీసేస్తారు. సో, అలా ప్రతి ఒక్కరిని పిలిచి ఇట్లా చుట్టూ తనకి దిష్టి తీసి అబ్బాయికి అక్షింతలు వేసి దీవిస్తారనమాట. సో, అలా ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. అలా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ అయితే తనకి అట్లా దిష్టి తీస్తూ ఉన్నారనమాట. మా వోడికి హెయిర్ అంటే చాలా ఇష్టమండి. కాకపోతే పద్ధతి ప్రకారము అలా హెయిర్ తీయించేసుకొని, ఒడుగు కార్యక్రమం అంటేనే అట్లా హెయిర్ తీయించేసుకొని, చెవులు కుట్టించుకొని 5 అంటే 5 ప్లేసెస్‌లో కొంచెం కొంచెం ఇట్లా హెయిర్ పెడతారనమాట. సో, అలా పెట్టేసి ఇంకా దాన్ని కంటిన్యూ పెట్టేసుకుంటారు. ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత అది కలిసిపోతదనమాట హెయిర్‌లో. వాడు అలా హెయిర్ పెంచి బాగా స్టైలిష్‌గా మంచిగా కట్ చేయించుకొనున్నాడు గదా! మా బావ అక్కడ ఫోటో తీస్తూ ఎగతాళి చేస్తున్నాడనమాట. "నీకు ఈ రోజుతో హెయిర్ అయితే మొత్తం పోతుంది. ఎన్ని డేస్ నుంచి పెంచుకున్నావురా హెయిర్" అని చెప్పి కామెడీ చేస్తున్నారనమాట. మా వాడికేమో ఇంక పద్ధతి ప్రకారం చేయించుకోవాలి తప్పదు కాబట్టి, "ఏం పర్లేదు నేను చేయించుకుంటానని" చెప్పి ఒప్పుకున్నాడు. యాక్చువల్‌గా చాలామంది ఏంటంటే చేయించుకోరనమాట. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు అలా చేయించుకోవడము. కొంతమందేమో జస్టు బ్యాక్ సైడ్ కొంచెం అలా నామక వాస్తు కొంచెం హెయిర్ కట్ చేయించుకుంటారు. తినేంటంటే పద్ధతి ప్రకారం నేను చేయించుకుంటానని చెప్పి ఒప్పుకొని హెయిర్ అయితే తీయించేసుకుంటున్నాడనమాట.
సో, నిజంగా మా వోడికి హ్యాట్స్ ఆఫ్ జెప్పాలి. చాలామంది వాడేంటంటే ఆల్రెడీ చదువుతున్నాడు గదా! బీటెక్ చదువుతున్నాడు. అలా ఏం సిగ్గుపడకుండా మంచిగా వాడు పద్ధతిగా కార్యక్రమాన్నయితే కంప్లీట్ చేసేస్తున్నాడనమాట. దానికైతే వాళ్ళ మమ్మీ, డ్యాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే మాకొద్దు మేము చేయించుకోము అని చెప్పి తనేమి అట్లా చేయకుండా మీరెలా చేయాలంటే అలా చేయండి అని చెప్పి ప్రతిదీ కూల్‌గా అన్నీ వాళ్ళేం చెప్తే అది ప్రతిదీ చేయించుకుంటూ ఉన్నాడు గదా! సో, అందుకోసం అందరికైతే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. వీళ్ళందరూ వచ్చేసి మా అక్క సైడ్ రిలేటివ్స్ అందరూ చూసి నవ్వుతూ ఉన్నారు. వాడు అట్లా తీస్తూ ఉంటే వాడి ఫేస్ చూడాలసలు. వాడి ఎక్స్‌ప్రెషన్స్ అయితే అసలు మామూలుగా లేవనమాట. వాడికి ఒక పక్క బాధనిపిస్తుంది. ఒక పక్కేమో తప్పదింక చేయించుకోవాలని జెప్పి. ఇదొచ్చేసి అక్కడే మొత్తం పూజ అయితే మార్నింగ్ చేసినట్లుందక్కడ. సో, చూసారా మా వోడు మొత్తం అండి మీసాలు, గడ్డం అన్నీ తీసేస్తారనమాట. వాడిని అందరూ కామెడీ చేస్తున్నారు అక్కడి నుంచి. అయినా గూడా వాడేం పట్టించుకోవట్లేదు. అట్లా 5 ప్లేసెస్‌లో అట్లా కొంచెం కొంచెం హెయిర్ పెడతారనమాట. అక్కడ పూజారి గారు చెప్తూ ఉన్నారనమాట. ఇలా చేయండి అని చెప్పి తనకి అలా అన్ని హింట్స్ ఇస్తున్నారనమాట. సో, అలా మా ఇండ్లల్లో అయితే ఇలా తంతు ఉంటదండి. చాలామందికి తెలుసో లేదో మా బ్రాహ్మిన్స్‌కి ఏంటంటే ఈ కంపల్సరీ అనమాట. ఇలాంటి కార్యక్రమాలన్నీ అనమాట. పద్ధతి ప్రకారమే చేస్తాము. మా ఇంగ మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందో అయితే మాకు తెలీదు గానీ, మాకైతే ఇలా ప్రతి కార్యక్రమంలో ఇలాంటివన్నీ మాకు కంపల్సరీ ఫాలో అవుతూ ఉంటాము. వాళ్ళ మదర్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తూ ఉన్నారు. ఇంక లాస్ట్ వాడిని చూడాలండి. మొత్తం తీసేసిన తర్వాత బానే ఉన్నావురా ఏంటి అంటే, ఛీ! ఏంటి ఇలా ఉంది నా ఫేస్ అని చెప్పి వాడే నవ్వుకుంటున్నాడనమాట. మా బావ వచ్చి అద్దంలో చూపించి నీ మొహం చూసుకోరా అంటే నవ్వుకొని అయ్యో! నా ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది అంటున్నాడు. కానీ ఏముందండి ఒక 10 డేస్ అయితే అయిపోతది. మంచిగా మళ్ళీ బ్లాక్ అయిపోతది హెడ్ అంతా. సో, వాడేమి అలా ఏం ఫీల్ అవ్వట్లేదు గానీ, వాడికి కొంచెం నవ్వొస్తుందనమాట అలా తీసేసిన తర్వాత. సో, అలా ఇంక అయిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య తెచ్చిన చెవులవైతే కుట్టేస్తున్నారనమాట. అది గూడా ఒక చెవైనా కుట్టించుకోవచ్చు. లేదా 2 కుట్టించుకోవాలి. కానీ పద్ధతి ప్రకారం అయితే 2 చెవులు కుట్టించుకోవాలని జెప్పి 2 చెవులకైతే పాపం కుట్టించేసుకుంటున్నాడండి. అసలు ఆయన భలే కుట్టేసాడండి చాలా టాలెంటెడ్‌గా. అసలు ఇలా పెట్టి ఇలా నొక్కేసాడో లేదో మంచిగా దిగిపోయాయన్నమాట. వీడిది చాలా సాఫ్ట్ ఉంది స్కిన్. అందుకోసమో ఏమో మెత్తగా ఇలా దిగిపోయాయన్నమాట. అసలు వాడు ఇలా గూడా అసలు ఎంత బాగా చేయించేసుకున్నాడో. చిన్నప్పుడు పాపం వాడికి కుట్టర్లేదు గానీ ఇప్పుడు కుట్టించుకోవాల్సొస్తుంది వాడికి. సో, అలా అయితే ఈ తంతయితే కంప్లీట్ అయిపోయింది. ఇంగిప్పుడు స్నానం జేసేసి మళ్ళీ పైకెళ్ళి ఆ కార్యక్రమంలో మళ్ళీ కూర్చొని కంటిన్యూ చేయాలనమాట. ఇంగ మెల్లో జంజం వేసేసేయడము, తలలో జీలకర్ర తల మీద జీలకర్ర, బెల్లం గూడా పెట్టి సేమ్ పెళ్ళిలో మనం ఎలా చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తారు. మగవాళ్ళందరూ వచ్చి అక్షింతలైతే వేస్తారనమాట బాబుకి. సో, అలా తంతైతే కార్యక్రమం అయితే మాక్సిమం అయిపోవచ్చిందండి. ఇంక కొంచెం ఉంది అంతే. ఆ తర్వాత తినొచ్చేసి భిక్షాందేహి అని జెప్పి అందరి దగ్గరికెళ్ళి భిక్షం అడుక్కొని అది తీసుకొని రావాలనమాట. అట్లా ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో అందరి దగ్గరికెళ్ళి అట్లా భిక్షమైతే తీసుకోవాలి. సో, అలా అందులో ఒక పార్ట్ అనమాట ఇదైతే. దీనికొచ్చేసి ఓన్లీ జెంట్సే వేస్తారు అక్షింతలు. లేడీస్ వేయరనమాట. సో, అందుకోసమే జెంట్స్ అందరూ వచ్చి అక్షింతలైతే వేస్తున్నారు. అలా కార్యక్రమం అయితే కంటిన్యూ అవుతుంది. కింద వంటలు అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. సెటప్ కూడా చేసేసారనమాట. ఆల్రెడీ 11:30 దాటిపోయింది ఇంక ఈ టైంలో. ఇంకా అందుకోసం ఆల్రెడీ మార్నింగ్ కాఫీలు అవి తాగేస్తారు. ఇంక మళ్ళీ 8:30, 9 కల్లా మళ్ళీ టిఫిన్స్ కూడా అరేంజ్ చేసేసారనమాట. ఇడ్లీ, వడ. అలా అందరూ ఎళ్లి ఇంక టిఫిన్స్ కూడా తినేసి వచ్చేసారు. సరదాగా కూర్చొని కబుర్లయితే చెప్పుకుంటున్నారనమాట. అలా హాల్ అయితే నిండిపోయిందండి. అందరూ ఇంక ఆల్మోస్ట్ వచ్చేసారు. తిను కూడా మా అన్నయ్య అవుతారు. మా పెద్దమ్మ కొడుకనమాట. ఏలూరులో ఉంటారు. తను ఆర్ట్ ఆర్ట్స్ బాగేస్తారు. తను ఎస్ఆర్ఎన్ కాలేజ్‌లోనే ఏమో జాబ్ చేస్తారనమాట. సో, ఇక్కడ తినకింక అది పెట్టేసి జీలకర్ర బెల్లము పేరెంట్స్ వాళ్ళకి ఇంగ ప్రతి ఒక్క జంటని పిలిపిచ్చి వాడికి ఆశీర్వాదం ఇస్తున్నారనమాట. సో, ఇంగ వాళ్ళేంటంటే పెళ్లి కూతురు లేదు కాబట్టి పేరెంట్సే తనకట్లా తల మీద జీలకర్ర బెల్లం పెట్టి ఇలా పట్టుకొని ఇంగ ముత్తైదువులని అందరినీ, పెద్దవాళ్ళని, వచ్చిన వాళ్ళందరినీ పిలిచి అక్షింతలైతే ఏపిస్తారనమాట. అలా కార్యక్రమం అయితే కంటిన్యూ అవుతుంది. ఇంగ వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చి వాడిని ఆశీర్వాదం అయితే ఇవ్వాలనమాట. సో, వాళ్ళ అమ్మ, నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలా చూసారా ఎంతమంది వచ్చారో ప్రతి ఒక్కరు తనను వచ్చి ఆశీర్వదిస్తున్నారు. సో, అలా అయితే ఘట్టం అయితే కంప్లీట్ అవ్వొచ్చిందండి. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట.
తినేనండి. మేనమామ, అత్తయ్య అనమాట. మా అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట. సో, అలా ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వదిస్తున్నారనమాట. అలా అందరిని పిలిచి వన్ బై వన్ అయితే అసలెవరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి ఆశీర్వదిస్తున్నారు. నిజమండి. అనుకుంటాం గానీ, సాంప్రదాయాలనేది చాలా పద్ధతిగా ఉంటాయన్నమాట. ఫాలో అవుతే అవన్నీ మనకు తెలుస్తాయి. లేదంటే లేదు. సో, ఇది మనకు ఉపనయనం అంటే ఇంత పెద్ద ప్రాసెస్సా? దీనికి ఇంత పద్ధతులు అన్నీ ఉంటాయని అనిపిస్తది మనకి అసలు. చూసారా? అసలు మనం చేయాలి అనుకుంటే అన్నీ చేయొచ్చండి. లేదు అంటే ఏమీ లేదు. కానీ చాలామంది ఏంటంటే ఒక పద్ధతిగా చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ పద్ధతినైతే ఫాలో అవుతూ ఉంటారనమాట. సో, నేను గూడా ఇక్కడొచ్చేసి వెయిట్ చేస్తున్నాననమాట తనకి ఆశీర్వదించడానికి. ఇక్కడైతే కనిపిచ్చానండి. నాకేదో మా గాయత్రి ఏదో కొంచెం అయితే అలా వీడియో తీసిందనమాట. అంతేనండి. ఇంక నేనైతే మొత్తం వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నాను గదా! సో, నేనెక్కడ కనిపించట్లేదనమాట. ఇంగ కొంచెం నేను తీస్తా అని చెప్పి గాయత్రి తీసుకుంది వీడియో. తీస్తానని చెప్పి ఇంగ అంతేనండి. ఇక్కడైతే కొంచెం కనిపించాను. ఇలా తిరగవే అని చెప్తుంది నాకు. నేనైతే ఏం లేదులే అని చెప్పి విష్ చేసేసి నేనైతే మళ్ళీ కంటిన్యూ చేశాననమాట. సో, అలా వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, మా రిలేటివ్స్ అందరినండి ప్రతి ఒక్కరు వచ్చి బాబుకైతే ఆశీర్వదిస్తున్నారనమాట. మనకదే కావాలి గదా! వచ్చిన వాళ్ళ బ్లెస్సింగ్సే మనకి చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం మంచిగా ఏదైనా సాధించగలమనమాట. సో, అలా విషెస్ చెప్పేసి అందరైతే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత చెప్పాను గదా! ఇంకొంచెం ఉంది కార్యక్రమము. అది గూడా కంప్లీట్ అయిపోతే అందరూ భోజనాలు చేసేసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట. మేమైతే ఫంక్షన్ హాల్‌లో మా అక్క వాళ్ళు ఇది వెకేట్ చేసి మొత్తం వాళ్ళు సర్దుకొని అంతా అయ్యేసరికి ఈవినింగ్ అయితే 6:30 అట్లా అయిపోయిందండి. చాలామందయితే ఈ కార్యక్రమం అయిపోయాక భోంచేసేసి వెళ్ళిపోయారనమాట. తినొచ్చేసి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారనమాట. సో, మా బావ గూడా చాలా హెల్ప్ చేస్తున్నారండి. ఎందుకంటే సొంతం అన్నయ్య కొడుకే కాబట్టి దగ్గరుండి అన్నీ అయితే చూసుకుంటూ ఉన్నాడనమాట. సో, అలా కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. అందరూ అయిపోయిన తర్వాత తినేసి అందరూ ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూనే వెళ్ళిపోయారండి. తినొచ్చేసి మా సెకండ్ బావ వాళ్ళ బా బావమరిది వాళ్ళ అమ్మగారనమాట. సో, వీళ్ళు గూడా వచ్చి విషెస్ అయితే చెప్తున్నారు తనకి. సో, అలా అండి ప్రతి ఒక్కరండి ఎవ్వరు మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పిలిచి వాళ్ళకి కొడుకైతే మంచిగా అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారనమాట. మేము గూడా అక్కడ హాల్‌లో ఈవినింగ్ 6:30 వరకు ఉన్నాము. మాకు బస్ వచ్చేసి నైట్ 8:45 అనమాట. మళ్ళీ ఏం చేసామంటే మా బావగారు వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి నైట్ డిన్నర్ చేసేసి బస్ ఎక్కేసి వెళ్ళిపోయామనమాట. సో, ఆల్మోస్ట్ అందరూ ఆఫ్టర్‌నూనే వెళ్ళిపోయారు. ఇక్కడ చూసారా మా ఫనీ ఇప్పటి వరకు బిజీగా ఉండి పాపం డ్రెస్ అప్ అవ్వడానికి కూడా టైం లేక ఇప్పుడేమో పెళ్ళికొడుకులాగా రెడీ అయిపోయి మా ఫనీ, మా గాయత్రి ఇద్దరైతే మంచిగా నుంచున్నారు. నేనే ఇద్దరికి వీడియో తీస్తా అని చెప్పి అలా నుంచోబెట్టా అనమాట. సో, అలా మా వాళ్ళేంటంటే ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఫాస్టింగ్ ఉండాలనమాట ముగ్గురు. అమ్మ, నాన్న, అతను. ఏమీ తినకూడదు గదా! సో, అందుకోసం చాలా టైం అయిందని చెప్పి కాఫీ అవి తెచ్చిస్తున్నారనమాట. ఎందుకంటే చాలా టైం తీసుకుంటది గదండీ! ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు ఏం తినకుండా ఉండాలి కదా! సో, ఇదేనండి భిక్ష అనేది. భిక్ష తీసుకోవడం అనమాట. ఈ భిక్ష దగ్గరికి అందరి దగ్గరికి వచ్చి తను మంత్రం ఏదో చెప్తారు పూజారి గారు. ఆ పూజారి గారు చెప్పిన మంత్రం ప్రకారము అందరి దగ్గరికి వచ్చి భిక్షాందేహి అనాలి. అప్పుడు అందులో బియ్యం ఉంటాయండి. ఆ బియ్యం కొంచెం అట్లా వేసి అప్పుడే గిఫ్ట్‌లు ఇచ్చేవాళ్ళు తనకి ఏమైనా గిఫ్ట్ చదివియచ్చు. లేదంటే తర్వాత కూడా పేరెంట్స్‌ని కూర్చోబెట్టి బట్టలు పెట్టి బాబుకి మనం ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చనమాట. సో, అలా ప్రతి ఒక్కరు భిక్ష అయితే వేస్తున్నారనమాట ఆ బాబుకి. ఆ భిక్ష అంతా అయిపోయిన తర్వాత దానిది ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ లేచేశారు. బాబు కొంతసేపు ఉన్న తర్వాత కార్యక్రమం అయ్యాక డ్రెసప్ అయిపోయి తను కూడా ఆరాంగా వచ్చి కూర్చున్నాడనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 2:30 నుంచి పాపము 12:00 వరకు అసలు కంటిన్యూగా ప్రోగ్రామ్ చేయిస్తూనే ఉన్నారు బాబుతోటి.
చాలా అలసిపోయాడనమాట పాపం. ఏం తినకుండా అట్లాగే కూర్చొని ఇంక అంతే అండి, తప్పదు. మా ఇళ్ళల్లో ఈ కార్యక్రమాలంటే ఇలాగే ఉంటాయన్నమాట. తప్పకుండా ఇలా ఫాలో అవుతూ ఉండాలనమాట. ఎందుకంటే మనం అనుకున్నామంటే అవి కంప్లీట్ చేయాల్సిందే శాస్త్రోక్తంగా. సో, అలా అందరూ భిక్ష వేస్తున్నారు. మా పిన్ని, నేను అందరం గూడా వేసేసాము. ఇక్కడ మెయిన్ మా అత్తయ్య ఉందన్నాను గదా! మా అత్తయ్యతో గూడా బాబుకి అక్షింతలిచ్చి అందులో భిక్ష వేయించేసి వాళ్ళకి తోచినంత ఆ అబ్బాయికైతే అది గిఫ్ట్ అయితే ఇస్తున్నారనమాట. సో, అలా అసలు మా అత్తయ్య అయితే చాలా యాక్టివ్ ఉండేదండి. చాలా డల్ అయిపోయింది చెప్పాలంటే యాక్చువల్‌గా. అసలు బాధనిపిస్తుంది తను చూస్తుంటే. తను గూడా ఒకప్పుడు ఎంప్లాయీ అండి. తను జాబ్ జేసేది. ఇంక మధ్యలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందనమాట. సో, అలా తన్ని చూస్తుంటే కొంచెం బాధనిపిస్తుంది. ఇంకా ఏం జేస్తాం, తప్పదండి. ఇంకా మనవడిది చూస్తూ తను కొంచెం హ్యాపీగాన్నా ఫీల్ అవుతదని చెప్పి తనతో అవన్నీ చేయిస్తున్నారనమాట. అలా భిక్ష వేయిస్తున్నారు మనవడికి. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన మనవడి ఉపనయనం జూసుకొననమాట. ఇద్దరనమాట, అక్క చెల్లెలు ఇద్దరు వేస్తున్నారు. మా ఉషక్క చెప్తుందనమాట ఎలా చేయాలి ఏంటని మా అత్తయ్యకి చూపిస్తుందనమాట. సో, అలా భిక్ష అయితే తీసుకొని అలా పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరండి వచ్చిన వాళ్ళందరూ అట్లా వేస్తూ ఉంటారనమాట అట్లా. అవన్నీ తీసుకెళ్ళి పూజారి గారికిచ్చి మనకేదైతే చదివిచ్చాలనుకుంటున్నామో బాబుకిచ్చేయొచ్చనమాట. సో, అలా అయితే ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూ ఉంది. తనకి కొంచెం బాలేదు గదా! అందుకే చెప్పి మా అక్క చేయిస్తూ ఉందనమాట. సో, అలా కార్యక్రమం అయితే ఎండింగ్ వరకైతే వచ్చేసిందండి. మేమందరం ఇంకా అలా కూర్చొనున్నాము. ఇంకా అందరూ వచ్చేసి ఇంకా భోజనాలకు గూడా కిందకైతే వెళ్ళిపోతున్నారనమాట ఇది అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఇంకా దూరం నుండి వచ్చిన వాళ్ళు గూడా ఉంటారు గదా! వాళ్ళింకా తినేసి వాళ్ళు గూడా వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా కిందకెళ్ళేసి భోజనాలు గూడా అయితే చేసేస్తున్నారు. మా పెద్దమ్మ, మా కుమార్ వాళ్ళందరూ గూడా అక్కడెళ్ళి భిక్ష అయితే వేస్తున్నారు. అది వేసేటప్పుడు గూడా పూజారి గారు ఏదో చదువుతున్నారండి. అది చదివిన తర్వాతే అలా భిక్ష వేయాలనమాట. అలా ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి అతను చదివిన తర్వాత ఓపికగా మా వాడైతే అసలు ఎంత బాగా అందరికీ అది చదివిన తర్వాత అట్లా పట్టుకొని వాళ్ళు ఏమైతే చెప్తున్నారో అది చదివి వాళ్ళకి మళ్ళీ నమస్కరించి ఆ భిక్షనైతే తీసుకోవాలనమాట. చాలా ఓపికగా చేశాడండి మా వాడైతే. ఇక్కడ భోజనాలు అరేంజ్‌మెంట్ చేసేసారని చెప్పాను గదా! ఇంగ అన్నీ వీళ్ళందరూ లోకల్ వాళ్ళనమాట. ఫ్రెండ్ సర్కిల్ గానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇవేనండి ఫుడ్ ఐటెమ్స్ అన్నీ. చాలా బావున్నాయి ఫుడ్ ఐటెమ్స్ అయితే వెస్ట్ గోదావరి వంటకాలనమాట. సో, ఇంగ మేమైతే ఎట్టకేలకి కంప్లీట్ చేసేసుకొని కిందకైతే వచ్చేసాము. మా చెల్లెలు చూసారా ఏం ఫోజులిస్తుందో! దీనికి వీడియో తీస్తే చాలండి ఎక్కడలేని ఫోజులిచ్చేస్తుంది మా చెల్లెలు. అసలు మామూలుగా ఉండదు దీని అల్లరి ఎక్కడికొచ్చినా గూడా. సో, అలా అన్నీ అరేంజ్‌మెంట్స్ అయితే బాగా చేసేశారు. తిను మా అన్నయ్య ఇంకా అందరం కూర్చొని తినేసాం. ఇది వెజ్ పలావ్ అనమాట. చాలా బావుంది. చాలా రకాలైతే పెట్టారనమాట. సో, అలా ఫుడ్ అయితే తినేసి కంప్లీట్ అయిపోయింది. ఇంక అందరం కొంతసేపు కూర్చొని ఎవరి దారి వాళ్ళు ఎళ్ళిపోయారండి. సో, ఇలా గడిచిపోయిందండి మా బావగారు వాళ్ళ కొడుకు ఉపనయన కార్యక్రమము. సో, మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను. పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది. ఏమీ అనుకోవద్దనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. తిను మా బావమరిది కూతుర్ని ఎత్తుకొని ఫోటో తీసుకుంటున్నాడనమాట. చాలా యాక్టివ్ ఉంది చూసారా అండి? ఎట్లా లాగేసుకుంటుందో సెల్ ఫోన్స్. అసలు భలే హుషారుందండి బాబోయ్! మామూలు హుషారు లేదు. చూసారా ఎంత బాగా షేక్ హ్యాండ్ ఇస్తుందో? సో, అదండి నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.